నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, మాఘ అమావాస్య వచ్చేస్తోంది. శనివారం సాయంత్రం మొదలవుతోంది అమావాస్య తిథి. ఆదివారం మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఎప్పుడు చేసుకోవచ్చు? ఈ అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు సార్? ఈ అమావాస్య ప్రత్యేకంగా ఏంటంటే అమ్మ, కుంభరాశిలో జరుగుతుంది అమావాస్య. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కుంభరాశిలో అమావాస్య జరిగింది అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సంకల్పం నెరవేరడానికి అమ్మవారు అనుగ్రహిస్తుంది అని అర్థం అనమాట. ఇప్పుడు మనకి జ్యోతిష్ శాస్త్రంలో 3, 7, 11 స్థానాలు అంటారు. 3 అంటే మీ ప్రయత్నం, 7 అంటే ఆ ప్రయత్నం కంటిన్యూ అవ్వడం. అంటే ఉదాహరణకి ఇక్కడ నుంచి ప్రారంభం అయ్యారు, 3 అంటే ప్రారంభం అవ్వడం, 7 అంటే ఒక జర్నీ సాగడం, 11 అనేటువంటి డెస్టినీని రీచ్ అవ్వడం. సో 3, 7, 11 కాంబినేషన్ అంటారు. అందుకే 3వ స్థానం అనేది మనకి కామన్ గా చూసుకున్నట్లయితే ధైర్య స్థానంగా చెప్తారు, దారిద్ర స్థానంగా చెప్తారు. రెండో అది. 3వ స్థానాన్ని ఎవరికైనా చూడండి, ఇప్పుడు మనకి ఒక ఎంగేజ్మెంట్ జరుపుకుంటారు చూసారా ఏదైనా, దాన్ని 3వ స్థానంగా చెప్తారు. 7వ స్థానం వివాహం అంటారు. ఆ సక్సెస్ఫుల్ అవడం అనేది 11వ స్థానంలో ఉంటుంది. 3, 7, 11 కాంబినేషన్. అలా మీరు ఏదైనా ఒక ప్రయత్నం కొనసాగింది, దాని జర్నీ జరిగింది, కానీ ఎండ్ వచ్చేసరికి మీకు ఫలితం లేదు అని అనుకున్నప్పుడు ఈ మాఘమాసంలో వచ్చే అమావాస్య ఏదైతే ఉంటుందో, కుంభరాశిలో రవిచంద్రుడు ఎప్పుడైతే కలుస్తారో ఆ రోజు అమ్మవారి ఆరాధన మీకు ఖచ్చితమైన లాభాన్ని ఇస్తుంది. ఎందుకంటే న్యాచురల్ 11th హౌస్ అది. కుంభము అనేటువంటిది న్యాచురల్ 11th హౌస్. అంటే ఏమిటి, నీకు లాభం రావట్లేదు అంటే నీకు పూర్వజన్మ కర్మ ఎక్కడో ఏదో అడ్డుపడుతుంది. సహజంగా వీళ్ళ కొంతమంది జాతకాల్లో కూడా 11th హౌస్ పాడవుతుంది, బాగా పాడైపోతుంది 11th హౌస్. అంటే వాళ్ళకి అసలు ఎంజాయ్ చేయరు, ధనం సంపాదిస్తారు కానీ ఎంజాయ్ చేయరు 11th హౌస్ కనుక పాడైతే. చూడండి, కొంతమంది మీరు బాగా సంపాదిస్తారు, ఆయన జీవితం అంతా కూడా పొద్దున్నే లేచాడా ఫ్యాక్టరీలని, బిజినెస్లని, అతని ఇదని హడావిడిగా తిరిగాడు, లైఫ్ అంతా అయిపోతుంది, అతని జీవితం అయిపోతుంది. కానీ ఆయన డబ్బులు సంపాదించిన ప్రతిదీ కూడా వాళ్ళ కొడుకులో, మనవరాల్లో వాళ్ళు అనుభవిస్తారు. వీళ్ళేమో కష్టపడతారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అదే జాతకంలో కనుక 11th హౌస్ కూడా బాగుంది అనుకోండి, అప్పుడు వీళ్ళు అనుభవిస్తారు, లేకపోతే అనుభవించరు. దట్ ఈస్ ద 11th హౌస్. అది 11th హౌస్ అనేటువంటిది. మరి బాగుండడం బాగోకపోవడం అంటే ఏంటి సార్? ఎవరికి వారికి 11వ స్థానం అర్థమవుతుంది. 11వ స్థానాధిపతి లేదా శని బాగున్నాడు అనుకోండి, అంటే 11th హౌస్ కనుక మంచి స్థితిలో ఉంది, ఆటోమేటిక్ గా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు లైఫ్ ని, అందులో ఎటువంటి డౌట్ లేదు. అంటే ఏంటి, 11th లార్డ్ కంబస్ట్ అవ్వకూడదు, పాయింట్ నెంబర్ 1. పాపకర్తెల్లో ఉండకూడదు, పాయింట్ నెంబర్ 2. దాన్ని కొన్ని అవస్థలు ఉంటాయి, బాల్యావస్థలో ఉన్నా సరే పెద్దగా అది ఫ్రూట్స్ ఇవ్వదు. బాల్యావస్థ అంటే స్టార్టింగ్ డిగ్రీస్ లో ఉంటుంది బాల్యావస్థలో ఉన్నా కూడా. అదే విధంగా వృద్ధావస్థలో ఉంటుంది, అంటే ఎండింగ్ డిగ్రీస్ లో ఉంటుంది, అప్పుడు కూడా సరిగ్గా ఇవ్వదు రిజల్ట్. షడ్బలాల్లో తక్కువ షడ్బలాలు ఉంటాయి దానికి, అప్పుడు కూడా రిజల్ట్ సరిగ్గా ఇవ్వదు. ఇలాగా దాని అంశ చక్రంలో, ఇప్పుడు మనకి రాశి చక్రంలో ఉచ్చల స్థితిలో ఉంది, కానీ అంశ చక్రంలో నీచంలో పడింది అనుకోండి, ఇవ్వదు. అంటే స్టార్టింగ్ లో అది అద్భుతంగా అనిపించినట్టు అనిపించి దాని తర్వాత డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఆ రకంగా లాభస్థానం పాడైతే వాళ్ళు ఎంజాయ్ చేయరు లైఫ్. సక్సెస్ అనేటువంటిది ఎంజాయ్ చేయరు. మీరు గమనించవచ్చు, లగ్నంలో కనుక దారిద్ర్య యోగం పడి లాభస్థానం పాడైపోయిందంటే ఇంక జీవితం ఇంకా. అలాంటప్పుడు కూడా మన జీవితం మారేది అమావాస్య నాడు చేసే అమ్మవారి పూజ. దానికి కూడా ఉంది, దానికి కూడా ఉంది. మీరేం కంగారు పడద్దని చెప్తుంది అమ్మవారు. మాకు కావాల్సింది, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు, జాతకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ నిజంగానే జాతకం తెలిసి మా జాతకం ఇలాగే ఉందండి, మరి మాకేంటి ప్రత్యామ్నాయం? అంటే ఒకటే, అమావాస్య ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధనలో లలితా సహస్రనామాలు చదవడము లేదా వినడం తప్పేం కాదమ్మా. వినడం తప్పని ఎవరైనా ప్రచారాలు చేస్తారు, విష్ణు సహస్రనామాలు కానీ లలిత సహస్రనామాలు కానీ వినడం తప్పు అని ప్రచారం చేశారంటే దానంత పాపం మరొకట్లేదు. అది మనం వినొద్దు, ఆ మాట వినొద్దు కరెక్ట్ చెప్పారు. వినడం తప్పింది అవుతుంది, అది పాపం ఆ వినడం. నమస్కారం పెట్టి మన పరిమాణం చక్కగా వినొచ్చు, లలిత వినొచ్చు, విష్ణువు వినొచ్చు సహస్రనామాలు. అయితే ఆ రోజు
అమావాస్య ఉపవాస నియమాలు ఉన్నట్లయితే ఉపవాసం ఉండొచ్చు, తప్పేం ఉంటారా కాదు. సార్? ఉంటారు కొంతమంది ఉంటారు. మ్మ్. మ్మ్. అంటే అమ్మవారి ఆరాధకులు ప్రత్యేకంగా ఉంటారు, అమావాస్య పూజ చేసే వాళ్ళు ఉంటారు Right. ప్రత్యేకంగా. Hmm. అంటే అమావాస్యకి చంద్రుడు ఎందుకు ఉంటారంటే చెప్తాను చూడండి. ఫుడ్ కారకుడు చంద్రుడు కదా, అవును సార్. ఆ చంద్రుడు క్షీణించున్నాడు, అందుకని ఫుడ్ లోపల తీసుకోవడం వాళ్ళు ఇష్టపడరు. అంటే రవి ఉపాసకులు ఉన్నారు. మా తాతగారు, మా మదర్ వాళ్ళ ఫాదర్ సూర్య ఉపాసకులు. అవును. ఆయన మబ్బు పట్టింది అనుకోండి, నీళ్లు కూడా ముట్టుకునేవారు కాదు. బా బా 10 రోజులు మబ్బు పట్టేసింది, 10 రోజులు ముట్టుకునేవారు కాదు ఆయన. అయ్యి బాబాయ్, మరి ఎలాగా? అంతే, ఆయనకి అసలు అంటే ఇంకా ఆకలేస్తుంది ఇట్లాంటివి ఉండేవి కాదు. ఇది కదా ప్రేమ అంటే నిజంగా మ్మ్. కదా. మ్మ్. గుజరాత్ లో చాలా మంది ఇలాగే మబ్బుకు వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు తిండి వంటలు తీసుకో. చేసుకోవడం తినడం. చేయరు. అది చాలా గొప్ప విషయం. డెఫినెట్లీ. అది మంచి ఫలితం కూడా ఇస్తుంది అది. ఓకే. Right. అయితే అమావాస్య ఉదయం అంతా రోజు. ఉదయం అంతా మ్మ్. వీళ్ళు మ్మ్. తినకుండా చక్కగా ఉపవాసం ఉండి మ్మ్. సాయంత్ర సమయంలో మ్మ్. ప్రత్యేకంగా అమ్మవారికి అమావాస్య నాడు చేసే పూజల్లో ఉదయం పూట గనక, అంటే ఇంకా బాగా శని దోషాలు బాగా ఇబ్బంది ఉన్నాయనుకోండి, మ్మ్. ప్రత్యేకంగా కుంభరాశిలో జరిగే అమావాస్యకి నూనె దానంగా ఇవ్వాలి. నూనె కానీ నువ్వులు కానీ దానంగా ఉదయం పూట ఇచ్చి మీరు ఉపవాసంతో ఉంటూ ఆ దానాన్ని ఇచ్చేసి అమావాస్య నాడు రాత్రిపూట ప్రత్యేకంగా ఏం చేస్తారంటే 9 గంటల ప్రాంతంలో చేస్తారు. అంటే మరి అర్ధరాత్రి ఇప్పుడు చేయమని చెప్పట్లేదు, 8-9 ప్రాంతంలో చేయమని అదే చెప్తున్నా. అదే 9 గంటల ప్రాంతంలో అమ్మవారికి సంబంధించినటువంటి నామస్మరణ ఏవైతే ఉంటాయో కుంకుమతో ఒక్కొక్క నామాన్ని శ్రీమాత్రే నమః పూజేశాం. శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత అనుకుంటూ ఒక్కొక్కటి అలాగా దేవకార్య సముజ్జత అలాగనగా చేసినట్లయితే అమావాస్య నాడు అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే ఏమి లేదు. అంత చీకట్లో నువ్వు అమ్మవారిని, చీకటితో ఉన్నటువంటి రోజు అమావాస్య రోజు నువ్వు గనక అమ్మవారిని సేవించినట్లయితే నీ జీవితంలో ఉన్న చీకటిని అమ్మవారు తొలగిస్తుంది. ఇంకంతకన్నా ఏం కావాలి? ఇంకేం కావాలి? రైట్. అయితే ఇప్పుడు వచ్చే అమావాస్య మరి 9వ తారీఖు సాయంత్రం వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ లలితాదేవికి పూజ 9వ తేదీ సాయంత్రం అయినా చేయొచ్చు, 10వ తేదీ అయినా చేయొచ్చు, ఏ రోజైనా తప్పేం కాదు. చేసుకోవచ్చు. చేయొచ్చు. కాకపోతే అమావాస్య రాత్రి పూట ఉంటే ఎక్కువ విశేషం. ఇప్పుడు 9 రాత్రే చేసుకో. 9 రాత్రి చేసుకుంటే ఇంకా మంచిది. రైట్ సార్. అయితే మరి ఇక 10వ తారీఖు పొద్దున్నే పితృదేవతలకు కూడా ఎక్కువ చెప్తూ ఉంటారు అవును. సార్ అమావాస్య. ఏం చేసుకోవచ్చు సార్ పితృదేవతలు? పితృదేవతలు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి శాస్త్రాలు చెప్పినటువంటిది, మీకు ఏ తిథి వారాలు తెలియలేదు చెప్పలేదు, స్వయం పాకం ఇవ్వచ్చు. లేదు తెలిసి కూడా ఆల్రెడీ మేము సంవత్సరం చేస్తున్నామండి, ఇది ఇవ్వచ్చా, ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్తానండి. ఇవ్వచ్చాగా అసలు క్వశ్చనే కాదు, చేయడమే. ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. రైట్ సార్. మీరు ఏమనుకుంటారంటే పితృదేవతలు ఈ అమావాస్య గురించి చాలా చక్కగా మాకు వివరించారు. ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసుకుని చీకట్లు తొలగిపోయేటటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.